సరే అయితే ఇక పరిశ్రమకి మీరు ఎందరినో నటీనటుల్ని అలాగే టెక్నీషియన్స్ని పరిచయం చేశారు. No. అంటే అప్పుడున్న యాక్టర్స్ని తీసుకొని ఇప్పుడున్న యాక్టర్స్ని కంపేర్ చేసుకుంటే ఆ డెడికేషన్ కావచ్చు, వర్క్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఆ వర్క్ సెట్టింగ్స్లో వాళ్ళ బిహేవింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది సార్? డిఫరెన్స్ని ఎలా అంటే చూపించారు? మనం అన్ని ఇప్పుడు మారిపోలేదు, పద్ధతులు మారిపోయినాయి, సిస్టమ్ మారిపోయింది కదా. మనం ఇప్పుడు చెట్టు కింద కూర్చొని అందరం ఉండి పని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి కారు సుఖాలు వచ్చినాయి, అందరూ కలిపి ఒక కారులో వచ్చేవారు. ఇప్పుడు ఓ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండేవారు, గీత, విజయశాంతి గారు, గీత గారు, ఇంకెవరు, ఆ ముగ్గురు ఒక కారు ఎక్కేవారు. నా సినిమాలో పచ్చని సంవత్సరంలో ఆమని గారు, నిరోష గారు, ఇంకో మలయాళం అమ్మాయి ఉండాలి, వీళ్ళు ముగ్గురు ఒక కారు ఎక్కి వచ్చేవారు. క్యారవాన్లు ఉండేవి కాబట్టి అందరూ చెట్టు కింద కూర్చునేవారు, అందరూ కూర్చునేవారు. 10 మంది ఆర్టిస్టులను అక్కడ కూర్చుని మాట్లాడుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైపోయింది, కల్చర్ మారిపోయింది. ఎవరికి వాళ్ళకి ఒకళ్ళకి మేము చూసి ఒకళ్ళకి ఇది పెరిగిపోయినాక అంతరాలు పెరుగుతున్నాయి, మనుషులు దూరం అయిపోతున్నారు. దాంతోపాటు అన్నీ మారుతున్నాయి అన్నమాట. సో ఆ మారిన మార్పే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం కానీ, క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం రాకపోవటం కానీ, ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో అప్పటికిప్పటికీ అదే మేజర్గా ఏంటంటే మారిన సమాజంతో పాటు మారినవి తప్ప. సార్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నారు, అంటే మీరు వచ్చిన టైంలో మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీకి ఎంత బడ్జెట్ అయింది సార్? ఫస్ట్ సినిమా 7.5 లక్షలు అమ్మది, మా కొత్తల రైడు. ఓకే. 10.5 లక్షలు మొగుడు కావాలి. 2 చిరంజీవి మూవీస్. 2 చిరంజీవి. 7.5 lakhs లో అప్పుడు మీరు మూవీని, ఏ ఇయర్ సార్ అది? అది 79, ఓకే. ఇది 80. ఓకే సార్. అయితే డే బై డే ఇయర్స్ గడుస్తున్న కొద్దీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది మీరు అన్నట్లు. అంటే ల్యాక్స్ నుంచి ఇప్పుడు క్రోర్స్, 100 crores వరకు 100 కోట్లలోకి వెళ్ళిపోయింది. అంటే అది ఇండస్ట్రీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్? అంటే అదంతా కూడా ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సినిమా చూడాలనుకున్న సామాన్య ప్రేక్షకుడి మీదే పడుతోంది ఆ బడ్జెట్ అంతా కూడా, ఇప్పుడు టికెట్ రేట్లు పెరగటం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా. అంతే కదా, మా ఏ వస్తువైనా కన్జ్యూమర్ మీదే పడుతుంది. ప్రేక్షకుడు అంటే కన్జ్యూమరు, ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు కన్జ్యూమర్ పెరిగింది అనుకుంటే ఎట్లా? ఇప్పుడు పూర్వకాలం మనం సోపులు కొనేవాళ్ళం 5 పైసలు 10 పైసలు కొనేవాళ్ళం, ఇవాళ 5 రూపాయలు అయినాయో 50 రూపాయలు అయినాయో కొంటున్నాం కదా. కొనేవాళ్ళం, ముందు బొగ్గు వేసుకునేవాళ్ళం. మా చిన్నప్పుడు బొగ్గు తీసుకుని నలిపి చేసేవాళ్ళం, బూడిది తీసుకుని చేసేవాళ్ళం. తర్వాత ఏదో మంజన్న ఏదో వచ్చింది, పళ్ళపొడి వచ్చింది. పళ్ళపొడి వచ్చిన తర్వాత ఇంకోటి మా ఎర్ర పళ్ళపొడి నుంచి తెల్ల పళ్ళపొడి వచ్చింది, మింట్తో తెల్ల పళ్ళపొడి వచ్చింది. దాని నుంచి పేస్ట్ వచ్చింది, పేస్ట్లో కొన్ని 100 రకాలు వచ్చినాయి ఇప్పుడు. సో ఇవన్నీ వాడతాను, ఏళ్ళతో తోమేవాళ్ళం, ఇప్పుడు బ్రష్తో తోముకుంటున్నాం. సో అట్లాగే సినిమా ఇండస్ట్రీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండేది, మూకీ ఉండే, అసలు ముందు డైలాగులు ఉండేవి కాదు, బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. తర్వాత దానికి కలర్ అయింది, కలర్ నుంచి సినిమాస్కోప్ అయింది, సినిమాస్కోప్ నుంచి 70mm అయింది. సౌండ్ సిస్టమ్ మామూలు సౌండ్ ఉండేది, స్టీరియో వచ్చింది, స్టీరియో నుంచి 5.1 వచ్చింది, 5.1 నుంచి ఎట్మాస్ వచ్చింది, ఎట్మాస్ నుంచి ఇంకేదో వచ్చింది, 11.1 వచ్చింది. రకరకాలుగా మారిపోతున్నాయి. సో మారిన సమాజంతో పాటు అన్నీ మారిపోతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అన్నిట్లోనూ పెరిగింది కాస్ట్. ఇప్పుడు పళ్ళపొడి చేసిన పనిను ఇవాళ పేస్ట్ చేసే పని ఒకటే. పళ్ళపొడి కూడా కాదు, బూడిది ఇంట్లో కూర్చుని పొయ్యిలో ఉన్న బూడిది తీసుకొని చూసుకునేవాళ్ళం, లేదా బొగ్గులు నలుపుకొని తినే, రూపాయి ఖర్చు లేదు. ఇవాళ దానికి మీకు నెలకి పేస్ట్ అంత ఎన్ని పేస్టులు వాడతారు మీరు? ఒక పేస్ట్ ఫుల్ వాడతారు అంటే మనం 400-500 రూపాయలు అవుతుంది మీ ఇంట్లో పేస్ట్కి. అది అంతకుముందు పేస్ట్ ఖర్చు అయ్యేది కాదు కదా. అట్లాగే సినిమా ఆ రోజుల్లో పావలాకు వచ్చేది, పావలా థియేటర్ క్లాస్ ఉండేది, ఇవాళ 250 క్లాస్ వచ్చింది. సింపుల్. అంటే ఆ రోజుల్లో 100 రోజులు సినిమా ఆడిందంటే అసలు ఇంకా అది ఒక పెద్ద పండగ అనమాట, ఒక బ్లాక్ బస్టర్. కానీ ఇప్పుడు 100 రోజుల 50 రోజులు పక్కన పెడితే పాన్ ఇండియా, పాన్ వరల్డ్, 100 crores క్లబ్, ఇదే ఎక్కువగా మనం వినిపిస్తూ ఉంది. అది నిర్మాతకి ఎంతవరకు బర్డెన్ అవుతుంది సార్? అది బర్డెన్ అంటే డబ్బులు వస్తున్నాయి, మీరు చెప్పే 100 కోట్లు అయితే వస్తున్నాయి కదా. దానికి తగ్గట్టు మనం పెట్టాల్సిన అవసరం పెట్టాలి. పెట్టకపోతే ఎందుకు వస్తాయి 100 కోట్లు? ఎందుకు వస్తాయి? అయితే చిన్న సినిమాలు కూడా ఈ మధ్య మన లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా వచ్చింది, 2 కోట్లకి తీశారు, 40 కోట్లు ఎంత వచ్చింది. అట్లా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో కూడా అరుంధతి సినిమా ఉంది, ఆయన 8 కోట్లకో 9 కోట్లకో తీసాడు.
అది 80 కోట్లు అంత చేసింది. అదే టైంలో మన అరవింద్ గారు మగధీర తీశారు, రాజమౌళి గారు. అదే 60 కోట్లు 70 కోట్లు అయింది ఆ రోజున. అది 80 కోట్లు చేసింది. 9 కోట్లు చేసి 80 కోట్లు చేసిన గొప్ప సినిమానా, 60 కోట్లు చేసి 80 కోట్లు చేసిన సినిమానా అంటే రెండు 80 కోట్లు చేసినాయి. దాంట్లో హీరో లేడు, దీంట్లో హీరో అంత పెద్ద డైరెక్టర్ అందరూ ఉన్నారు. అది అక్కడ రొటీన్ కమర్షియల్ మసాలా తీసినట్టు తీసారు వాళ్ళు 9 కోట్లకి. బట్ అది 80 కోట్లు చేసింది. ఓకే. సో చేసేటప్పుడు సినిమా బాగుంటే ఏదైనా చేస్తుంది. మనం తీసే విధానాన్ని బట్టి ఉంటుంది, మనం చెప్పే మనం జనానికి ఎట్లా కథ చెప్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే.